నా భర్తగా ఇతను ఓకే, నా భార్యగా తను నాకు పర్ఫెక్ట్ అని ఒక పొటెన్షియల్ పార్ట్నర్ని వెతుక్కునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే హౌ టు ఫైండ్ ఎ పొటెన్షియల్ పార్ట్నర్? పొటెన్షియల్ పార్ట్నర్ అంటే రూపా, ఫస్ట్ మన రిక్వైర్మెంట్ మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. కొందరికి చాలా జోవియల్గా ఉండే అమ్మాయి అంటే ఇష్టం, కొందరికి అది ఎకిలిగా కనిపిస్తుంది. కొందరికి ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళంటే ఇష్టం, కొందరికి హోందాగా ఉండే వాళ్ళంటే ఇష్టం, కొందరికి అది యాటిట్యూడ్ అనిపిస్తుంది. కొందరికి హౌస్ వైఫ్ అంటే ఇష్టం, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో హౌస్ వైఫ్ అంటే పిల్లల్ని చక్కగా చూసుకుంటుంది, హస్బెండ్ని ఫ్యామిలీని చక్కబెట్టుకుంటుంది. ఈవినింగ్ వెళ్ళంగానే యూ హ్యావ్ సమ్వన్, ఏ స్ట్రెస్ లేకుండా దెర్ ఈజ్ సమ్వన్ వెయిటింగ్ ఫర్ యూ, అట్లాంటి ఒక లైఫ్ కొందరు కోరుకుంటారు. కొందరు వచ్చి ఇంట్లో పని పాట లేకుండా ఉండి టైం వేస్ట్ చేసేవాళ్ళు నాకు వద్దు, ఐ వాంట్ సంబడి హూ ఈజ్ వర్కింగ్ అనుకుంటారు. సో పొటెన్షియల్ పార్ట్నర్ అనేది మన రిక్వైర్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ జనరలైజ్ చేసి చెప్తున్నాను రూపా, బట్ బేసిక్ కీ పాయింట్ టు ఐడెంటిఫై ఎ పొటెన్షియల్ పార్ట్నర్ ఏంటంటే, ఫస్ట్ మనకి ఎదుటి మనిషిగా మనకు ఒక మర్యాద ఇచ్చే మనిషి కావాలి. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఎంతసేపు నేను, నా లైఫు, నా రిక్వైర్మెంటు, నాకేం కావాలి అనే కన్నా అవతల మనిషి గురించి కూడా అర్థం చేసుకుని, అవతల మనిషి అర్థం చేసుకోవడం అంటే పెళ్ళి కాకుండా ఒక బాండ్లో, ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళకుండా కాదు. ఇప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అవతల మనిషి అభిప్రాయాలు ఏంటి, వాళ్ళు ఏం ఎదురు చూస్తున్నారు, వాళ్ళు ఎంతవరకు మన మీద ఒక ఇంట్రెస్ట్తో వచ్చారు, ఆ బాడీ లాంగ్వేజ్లో కానీ, అంటే పేరెంట్ ప్రెషర్ మీద వచ్చారా, లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా థాట్స్ ఉన్నాయా. ఇప్పుడు నీకు జాబ్ చేయాలని ఉంటుంది, లేదా ఎంబీఏకి వెళ్ళాలని ఉంటుంది, బట్ అమ్మా నాన్న చెప్పారని వాళ్ళు పెళ్లి చూపులకు వస్తావు. సో ఆ కంఫర్ట్ నేను నీకు ఇవ్వాలి. ఏంటంటే ఓకే ఫైన్, మ్యారేజ్ అయిన తర్వాత కూడా నువ్వు చదువుకోవచ్చు, ఐ కెన్ డూ దిస్ ఫర్ యూ. అట్లా కాకుండా నాకు ఇది నేనుసేపు నేను నా లైఫ్ అని మాట్లాడుతున్నారు అనుకో, అవతల అసలు ఆల్రెడీ సగం మైండ్తో వచ్చిన ఆడపిల్లకి కంప్లీట్గా ఇంకా భయం వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే రూపా, ఒక మ్యారేజ్లోకి వెళ్దాం అనుకునేటప్పుడు అవతల మనిషికి ఇవ్వాల్సిన స్పేసు, అవతల మనిషి గురించి తెలుసుకోవాలనుకున్న ఇంట్రెస్టు, మ్యారేజ్ చేసుకోవాలన్న ఒక తపన అనేది ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ అ గుడ్ వర్డ్ రైట్ వర్డ్ కాదో నాకు తెలియదు, కానీ ఆ బాడీ లాంగ్వేజ్లో కానీ మన బిహేవియర్లో కానీ ఒక ఇంట్రెస్ట్ ఉండాలి మ్యారేజ్లోకి వెళ్తున్నాము అన్న దాని మీద. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ రూపా. సో పొటెన్షియల్ పార్ట్నర్ని ఎత్తుక్కునేటప్పుడు మనకి కావలసినవి, అవతల వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో ఈ రెండు సింక్ అయ్యేలాగా చూసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఫైండింగ్ ద రైట్ పార్ట్నర్. రైట్.